టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్. హీరో హీరోయిన్స్ అయిన ఈ ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటై తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో చిక్కులు చికాకులు ఉంటాయని అందరూ అంటుంటారు. అయితే అలాంటి వాటికి తాము ఎంతో దూరం అని నిరూపించింది ఈ జోడీ. వంశీ సినిమాతో ఏర్పడిన పరిచయం వీరిని పెళ్లి దాకా నడిపించింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు ఆ సినిమా హీరోయిన్ నమ్రత ప్రేమలో పడి జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అయితే అప్పట్లో మీడియా ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరి పెళ్లికి సంబంధించిన వివరాలు జనానికి పెద్దగా తెలియరాలేదు. అయితే మహేష్ బాబు కంటే ముందు నమ్రత శిరోద్కర్ ఇంకొక వ్యక్తిని గాఢంగా ప్రేమించిందంటున్నారు కొందరు సినీ జనాలు. నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు హీరోయిన్ గా ఫేమస్ అవ్వలేకపోయింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్యగా మాత్రం స్టార్డమ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే తనకంటే చిన్నవాడైన సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రేమించి పెళ్లాడిన నమ్రత అంతకు ముందే వేరే అతన్ని ప్రేమించిందట. నమ్రత ముందుగా ఓ రెస్టారెంట్ కు ఓనర్ అయిన దీపక్ శెట్టితో ఘాటు ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి. నమ్రత దీపక్ 9 ఏళ్లకు పైగా డేటింగ్ చేశారు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారట. కానీ అతని అకాల మరణంతో వీరి బంధానికి బ్రేక్ పడింది. అప్పట్లో ఒక అభిమాని నమ్రతను తన లవర్ దీపక్ ని పెళ్లి చేసుకుంటారా అని అడిగాడట. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆమె నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అన్నారు. మేము సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పుకొచ్చింది. అయితే దీని తర్వాత ఈ జంట విడిపోయింది. వీరిద్దరూ విడిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో దీపక్ మరణించాడు. అతను గోవాలో ఓ చిన్న బాబును కాపాడటానికి ప్రయత్నించి తాను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక అదే ఏడాది నమ్రత తల్లి కుందా కూడా క్యాన్సర్ తో పోరాడుతూ మరణించింది. ఆ తర్వాత కొన్నాళ్లు హీరోయిన్ గా కొనసాగిన నమ్రత మహేష్ బాబు ప్రేమలో పడింది. ఇక గతంలో ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఓ చిట్ చాట్ లో నమ్రత మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ నేను నా వ్యక్తిగత జీవితాన్ని నా వృత్తిపరమైన జీవితాన్ని అధిగమించడానికి ప్రయత్నించాను. కానీ అది ఒకసారి మాత్రమే ప్రయత్నించాను అని అన్నారు. నేను మిస్ ఇండియా పోటీలకు వెళ్ళడానికి ముందే ప్రేమలో పడ్డాను. నా ప్రేమ 9 ఏళ్లు కొనసాగింది. కానీ అతనితో బ్రేకప్ తర్వాత నా జీవితంలో ఒక శూన్యం ఆవహించింది అని అన్నారు. కానీ అన్నిటినీ అధిగమించిన నేను ధైర్యంగా ముందుకు సాగాను అంటూ మేము విడిపోయినా ఒకరికి ఒకరు బాగుండాలి అని కోరుకున్నాము అని చెప్పుకొచ్చారు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడిన నమ్రత ఐశ్వర్యరాయ్ నేను కలిసి కెరీర్ ని ప్రారంభించాను. కానీ ఆమె అదే ట్రాక్ లో వెళ్ళిపోయారు. నేను మాత్రం పెళ్లి పిల్లల తర్వాత కుటుంబానికి పరిమితం అయ్యాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నమ్రత శిరోద్కర్ మహేష్ బాబుకు సంబంధించిన పలు బిజినెస్ విషయాలను కూడా ఆమె చూసుకుంటున్నారు. ఇక ఈ స్టార్స్ కు ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారా. ఒకవేళ మీరు మహేష్ బాబు అభిమాని అయినట్లయితే మహేష్ బాబు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.